అది ఎలాగైనా తీసుకోవాలి. ఆది గారు నమస్కారం. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. ఏంటి, ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? షాకింగ్ విషయం. శివగామి కోర్టులోగా పిటిషన్ వేసింది. నేను మా చెల్లికి మా సొంత ఆస్తిని దానం ఇచ్చాను, అది వాళ్ళు సరిగ్గా వినియోగించడం లేదు, అందుకే సగభాగం నాకు వెనక్కి ఇచ్చేయాలి అని. అలా ఎలా చేస్తుంది? కనీసం సగమైన వస్తుంది సార్, అది సంతోషించాల్సిన విషయం. ఇవాళ కాకపోయినా రేపైనా ఆస్తి మొత్తం వెనక్కి రావాలని కేసు వేస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు. అలాంటిది సగమే అడిగింది. ముందు ముందు ఈ ఆస్తి విషయంలో ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే దీనికి ఒప్పుకోవాలి. అలా ఎలా ఒప్పుకుంటాం? ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? వేరే ఆప్షన్ ఏముంది? ఇచ్చింది తీసుకుంటుంది, సగం డబ్బు మీ సొంతం అవుతుంది. సంతోషపడండి. రేపు ఆ ఇంటి వారసులు ఎవరైనా కేసు వేసినా మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అది శివగామి సొంత ఆస్తి కాబట్టి కోర్టు కూడా శివగామికి అనుకూలంగానే తీర్పిస్తుంది. కానీ ఇది కరెక్టే కాదు కదా? ఇది ఒక రకంగా విజయం అనుకోండి. అది ఆలోచిస్తుంటే ఇది ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. దీనివల్ల నీకు లాభం, అందరికీ లాభం. శిశిర ఉన్న పరిస్థితుల్లో ఇలా జరగటం కరెక్టేనేమో. ఆయన చెప్పినట్టు మీరు ఒప్పుకోండి. అనవసరంగా లాగితే తీగ తెగుతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అవునాది? సరే, ఆలోచన ఏంటో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నేనేం చేయాలి? శిశిర గారి చేత తనకు ఓకే అన్నట్టు డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించాలి. ఏమైంది సార్, సైలెంట్గా ఉన్నారు? శిశిర రెస్ట్ తీసుకుంటుంది, ప్రెగ్నెంట్ కదా, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. అందుకే శిశిరాకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆదినే చూసుకుంటున్నాడు. పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఆదికే ఇచ్చింది. అయినా సరే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సార్. ఒకసారి శిశిర గారిని పిలిపించండి, సంతకం తీసుకుందాము. సార్, తను రెస్ట్ తీసుకుంటుంది. సార్, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. కమాన్, నా దగ్గర ఫార్మాలిటీస్ ఏంటి చెప్పండి. సార్, నేను ఒకసారి శిశిర గారిని కలిసి మాట్లాడొచ్చా? తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. అర్థం చేసుకోండి సార్, తను కొద్దిగా బాగోలేదు. సరే, ఇది శిశిర మేడంకిచ్చి సంతకం చేయించండి. సంతకాలు ఎక్కడ చేయాలో అక్కడ మార్క్ చేశాను, అక్కడ 2 చోట్ల సంతకం చేయించండి. సరే సార్, రైట్. సార్, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. శిశిర చేత నువ్వు సంతకం చేపిస్తావా? దీనికంటే ముందు శిశిర దగ్గర నుంచి మనం వేరే సంతకం తీసుకోవాలి. ఏ సంతకం అది? ఆస్తి పేపర్ల మీద సంతకం చేయించుకోవాలి. అప్పుడు ప్రతిదీ మన గుప్పెట్లో ఉంటుంది. మేడం, చారు, అక్కడ ఏం జరుగుతుంది? శిశిర ఎలా ఉంది? నీకేమైనా తెలుసా? మేడం, శిశిర గారికి దెబ్బ తగిలింది. బాత్రూంలో కాలు జారు కాదు, బాలు శిశిర గారి తల మీద కొట్టాడు. ఆ దెబ్బ తగిలిన తర్వాత శిశిర గారి ప్రవర్తన విచిత్రంగా అనిపించింది మేడం. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదు. అవునా? చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకో తెలియట్లేదు. అయ్యో, అందుకేనా ఆ రోజు నేనొచ్చినప్పుడు శిశిర నన్ను ఎవరు నువ్వు అని అడిగింది. సరే, నాకు విషయం తెలిసిందే, అన్ని విషయాలు నేను చూసుకుంటాను, గాని ఈ విషయం నాకు తెలిసిందని
అక్కడెవ్వరికీ తెలియకూడదు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు చారు. నువ్వు నాకు ఫోన్ చేసావని తెలిసినా, నాతో మాట్లాడుతున్నావని వాళ్ళకి తెలిసినా, ఇన్ఫర్మేషన్ నీకు తెలిసిందని తెలిసినా వాళ్ళు నిన్ను ఊరికే వదిలిపెట్టరు.